ఏపీలో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే 60 రోజుల్లో మెగా డిఎస్సీ ద్వారా 1,50,000 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేస్తానని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు. కడప జిల్లా ప్రొద్దుటూరు, తిరుపతి జిల్లా నాయుడుపేట, శ్రీకాళహస్తిలో నిర్వహించిన ప్రజాగళం బహిరంగ సభల్లో ఆయన ప్రసంగించారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లేక యువత అల్లాడుతోందన్నారు. ఏటా జాబ్ క్యాలెండర్ అంటూ నిలువునా ముంచారని విమర్శించారు. 5 ఏళ్లలో ఒక్క డిఎస్సీ కూడా నిర్వహించకుండా ఎన్నికల ముందు హడావుడి చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దగా డిఎస్సీ మాకొద్దని ఎన్నికల కమిషన్ కోరాలని యువతకు సూచించారు. గతంలో తాను 1,50,000 టీచర్ పోస్టులను ఒకేసారి భర్తీ చేశానని తెలిపారు. అదే రీతిలో తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మెగా డిఎస్సీ పైనే తొలి సంతకం చేస్తానని స్పష్టం చేశారు. ప్రభుత్వ శాఖల్లో ఖాళీ పోస్టుల భర్తీకి శ్రీకారం చుడతామన్నారు. టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ కు కేంద్ర ప్రభుత్వం జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. నిత్యం 10 మంది సాయుధులు ఆయనకు రక్షణ కల్పించనున్నారు. ఇవాళ్టి నుంచే కేంద్ర రిజర్వ్ పోలీస్ ఫోర్స్ సిఆర్పీఎఫ్ లోని వీఐపీ వింగ్ కు చెందిన సాయుధ కమాండోలు రక్షణగా నిలుస్తారు. ఇవాళ 33 మంది కేంద్ర సిబ్బంది ఆయుధాలతో లోకేష్ ఇంటికి చేరుకోనున్నారు. శనివారం సాయంత్రం ఢిల్లీ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి లోకేష్ కు ఈ మేరకు సమాచారం అందింది. వైసీపీ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా తగ్గించిన సెక్యూరిటీని జాతీయ భద్రతా దళ విభాగం భర్తీ చేసింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీలో కీలక నాయకుడైన లోకేష్ కు జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలంటూ 14 సార్లు రాష్ట్ర హోంశాఖ పోలీస్ బాస్ కు లేఖలు రాసినా కనీసం స్పందించలేదు. ముఖ్యమంత్రి జగన్ కోసం 400 మందికి పైగా ప్రత్యేక సాయుధులతో ఒక విభాగాన్ని ఏర్పాటు చేసి దేశ విదేశాల్లోని ఆయన కుటుంబ సభ్యులకు సైతం రక్షణ కల్పించేలా చట్టం చేసింది. రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో లోకేష్ కు భద్రత పెంచాలని గవర్నర్, కేంద్ర హోంశాఖకు ఆయన సెక్యూరిటీని పర్యవేక్షించే అధికారులు లేఖలు రాశారు. యువగళం పాదయాత్రలో ఆయన వైసీపీ ప్రేరేపిత అల్లరిమూకలు కవ్వించిన వీడియోలు, భౌతిక దాడులకు దిగిన దృశ్యాలతో పాటు ఇతరత్ర భద్రతాపరమైన ఆవశ్యకతను వివరిస్తూ లేఖ రాయడంతో కేంద్రం స్పందించింది. గతంలో మావోయిస్టు హెచ్చరికలు, భద్రతాపరంగా ఉన్న నిఘా వర్గాల సమాచారం మేరకు సిఆర్పీఎఫ్ బలగాలతో లోకేష్ కి జెడ్ కేటగిరీ భద్రత కల్పించింది. వైసీపీని చిత్తుగా ఓడించాలని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ప్రజలకు పిలుపునిచ్చారు. కూటమి కలిసికట్టుగా వైసీపీని ఓడించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి జగన్ మాయమాటలు నమ్మి ఎవరూ వైసీపీకి ఓటు వేయొద్దని విజ్ఞప్తి చేశారు. కాకినాడ జిల్లా పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న పవన్ తొలిసారిగా శనివారం ఆ నియోజకవర్గంలో పర్యటించారు. జ్వరంతో బాధపడుతున్నప్పటికీ గొల్లప్రోలు మండలం చేబ్రోలో నిర్వహించిన బహిరంగ సభలో వారాహి వాహనం పైనుంచి ప్రసంగించారు. తనను 1,00,000 ఓట్ల మెజారిటీతో గెలిపించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. అధికారం అండతో ఇసుక, మద్యంలో 100 కోట్లు కొట్టేసిన వైసీపీ అవినీతి గురించి మాట్లాడుతోంది అని పవన్ మండిపడ్డారు. జగన్ అవినీతి చేయలేదని చెప్పగలరా అంటూ ప్రశ్నించారు. పిఠాపురంలో తనను ఓడించడానికి వైసీపీ తెగ కుట్రలు చేస్తుందన్నారు. ఇక ఈ అసెంబ్లీ ఎన్నికలు పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధమని జగన్ పదే అంటున్నారు. ఆ పార్టీలో ఒక్కో ఎమ్మెల్యే కోట్లలో సంపాదించారు. కానీ జగన్ మాత్రం తమ అభ్యర్థి ఆస్తి అంతంతే అంటున్నారు. అంతంతే అంటే ఎంత? సాక్షి పత్రిక పేదదా? భారతీ సిమెంట్ పేదదా? సజ్జల పేద వ్యక్త? 60 నియోజకవర్గాలపై పడి దోచుకున్న ఎంపీ మిథున్ రెడ్డి పేదవాడా? 20,000 కోట్ల అక్రమార్జన చేసిన జగన్ పేదవాడా? 600 కోట్లు సిద్ధం సభలకు ఖర్చు చేసిన వాళ్లు పేదవాళ్లా? ఇసుకలో జేపీ సంస్థ పేరుతో, బినామీ పేరుతో కోట్లు కొట్టేసిన జగన్ పేదవాడా? ఒక్క ఎమ్మెల్యే కూడా లేని పవన్ పెత్తందారు అంటా అని పవన్ విమర్శించారు. అనంతపురం జిల్లాలోని గుత్తి పట్టణంలో సీఎం జగన్ రెడ్డి చేపట్టిన ఎన్నికల ప్రచారంలో ఊహించని పరిణామం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సీఎం జగన్ తన వాహనంపై నిల్చొని ప్రజలకు అభివాదం చేస్తున్న సమయంలో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు చెప్పు విసిరారు. అయితే అది సీఎం జగన్ కు తగలేదు, కానీ ఆయనకు దగ్గరగా వెళ్లింది. అయితే వైనాట్ 175 అంటూ ప్రచారం చేస్తున్న జగన్ పై ఎంత వ్యతిరేకత ఉందో ఈ ఘటనతో స్పష్టమవుతోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఎన్నికల వేళ జగన్ సర్కార్ కు కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి షాక్ ఇచ్చింది. వాలంటీర్లతో సామాజిక పింఛన్లు పంపిణీ చేయించొద్దని ఆదేశించింది. ఎన్నికల విధుల నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలని మరోసారి స్పష్టం చేసింది. కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాలను రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్ కుమార్ మీనా ఓ ప్రకటనలో వెల్లడించారు. గ్రామ, వార్డు సచివాలయ వాలంటీర్లను పెన్షన్ పంపిణీ కార్యక్రమం నుంచి దూరం పెట్టాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించినట్లు ఆయన తెలిపారు. వాలంటీర్ల ద్వారా లబ్ధిదారులకు ఎటువంటి పథకాలు, పింఛన్, నగదు పంపిణీ చేయకూడదని ఎన్నికల సంఘం స్పష్టం చేసిందని తెలిపారు. ఇక ఎన్నికల కోడ్ ముగిసే వరకు వాలంటీర్లకు ఇచ్చిన ల్యాబ్, మొబైల్తో పాటు ఇతర ఉపకరణాలు కలెక్టర్ల వద్ద డిపాజిట్ చేయాలని ఈసీ ఆదేశించినట్లు మీనా తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వం కొనసాగిస్తున్న పథకాలను, నగదు పంపిణీ పథకాలను ప్రత్యామ్నాయ మార్గాల ద్వారా, ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా అమలు చేయాలని ఈసీ సూచించినట్లు వెల్లడించారు. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని కేంద్ర ఎన్నికల సంఘం సీఈఓకు పంపిన ఆదేశాల్లో స్పష్టం చేసింది. ఇక వైసీపీ సర్కార్ మళ్లీ అధికారంలోకి రావడానికి జగన్ సీఎంగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచే ప్రయత్నాలు ప్రారంభించారు. వాలంటీర్లుగా సొంత పార్టీ కార్యకర్తలను నియమించుకుని 1,000 కోట్ల ప్రజాధనాన్ని
వైసీపీ ప్రచారానికి వాడుకున్నారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాలను ప్రభుత్వ ఖర్చుతో చేయించుకున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటి వరకు వాలంటీర్ల కోసం గౌరవ వేతనాలు, పురస్కారాల పేరిట 7,600 కోట్లు ఖర్చు చేసింది. ఒక్క పెన్షన్ పంపిణీ తప్ప వాలంటీర్లు ప్రజల కోసం ప్రత్యేకంగా పనిచేసిన దాఖలాలు లేవు. జగన్ ప్రభుత్వం అమలు చేసిన నగదు బదిలీ పథకాలన్నీ సచివాలయ ఉద్యోగుల ఆధ్వర్యంలో జరిగాయి. మొబైల్లో యాప్లు పెట్టి ఫోన్ల ద్వారా డేటా సేకరించడం, పార్టీకి అనుకూలంగా పనిచేయడమే ఇప్పటి వరకు వారి విధులు. కరోనా లాంటి క్లిష్ట సమయంలో కూడా వాలంటీర్లు జనాలకు పెద్దగా ఉపయోగపడింది లేదు. నగదు పంపిణీలో వాలంటీర్ల పాత్ర లేకుండా చూడాలని హైకోర్టులో సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ పిటిషన్ వేసింది. అయితే పథకాల పంపిణీ నుంచి వాలంటీర్లను దూరంగా ఉంచాలన్న కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయాన్ని సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ స్వాగతించింది. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు సీఎం జగన్ సోదరి వైఎస్ షర్మిల కడప లోక్సభ బరిలో దిగడం దాదాపుగా ఖాయమైంది. వివేక హత్య కేసులో నిందితుడు వైసీపీ సిట్టింగ్ ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని ఆమె ఢీకొనబోతున్నారు. అసెంబ్లీ, పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాలో షర్మిల పేరును కూడా చేర్చారు. ఈ జాబితాను ఏఐసీసీ కేంద్ర ఎన్నికల స్క్రీనింగ్ కమిటీకి శనివారం స్వయంగా షర్మిల పంపించారు. కాంగ్రెస్ పార్టీ తరపున అసెంబ్లీ, లోక్సభ స్థానాలకు పోటీ చేసే అభ్యర్థుల జాబితాను రాష్ట్ర స్థాయి నాయకత్వం ఇప్పటికే ఖరారు చేసింది. సుమారు 1,500 మంది పోటీ చేసేందుకు ముందుకొచ్చారు. వీరిలో అర్హత, సామాజిక సమీకరణలు, ప్రత్యర్థులను అన్ని విధాలా తట్టుకుని నిలబడగలిగే సత్తా వంటి పలు అంశాలను పరిగణలోకి తీసుకుని పోటీ చేసే అభ్యర్థులను ఎంపిక చేసినట్టు తెలిసింది. ఆయా అభ్యర్థుల జాబితాలను నియోజకవర్గాల వారీగా సిద్ధం చేసి ఏఐసీసీకి పంపారు. ఈ జాబితాలోనే కడప లోక్సభ అభ్యర్థిగా షర్మిల పేరుందని పార్టీ వర్గాలు తెలిపాయి. కాగా కాంగ్రెస్ రాష్ట్ర అభ్యర్థుల జాబితాను 1-2 రోజుల్లో అధికారికంగా ప్రకటించే వీలుందని పీసీసీ వర్గాలు వెల్లడించాయి. అధికార వైసీపీ మరో విష ప్రచారానికి తెరలేపింది. వాలంటీర్లను అధికార పార్టీ తన సొంత కార్యకర్తల కంటే ఎక్కువగా వాడుకుంటున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిని పింఛన్ల పంపిణీ నుంచి దూరం పెట్టాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. ప్రత్యామ్నాయ మార్గాల్లో పింఛన్, ఇతర సంక్షేమ పథకాల పంపిణీ జరగాలని స్పష్టం చేసింది. అయితే టీడీపీ ఫిర్యాదు వల్లే పింఛన్ అందడం లేదు అన్నట్లుగా ఇంటింటికి వెళ్లి చెప్పాలని వాలంటీర్లను వైసీపీ ఆదేశించింది. వాస్తవానికి వాలంటీర్లు వైసీపీ అనుకూల ప్రచారం చేయడాన్ని మాత్రమే టీడీపీ వ్యతిరేకించింది. పింఛన్ పంపిణీకి సంబంధించి ఈసీకి ఎలాంటి ఫిర్యాదులు చేయలేదు. అయినా సరే టీడీపీ నేతలు చేసిన ఫిర్యాదు వల్లే వాలంటీర్లతో ఇంటింటికి పెన్షన్ పంపిణీని ఈసీ నిలిపివేసిందనే ప్రచారానికి వైసీపీ నేతలు పూనుకున్నారు. మన అవ్వాతాతలకు బాధ్యతగా ఇచ్చే పెన్షన్ కార్యక్రమాన్ని ఆపింది టీడీపీనే అని ఆదివారం గడప గడపకు వెళ్లి చెప్పండి అని వాలంటీర్లకు వాట్సాప్ మెసేజ్లు పంపించారు. ఉద్యోగాలకు రాజీనామా చేసి పార్టీ కోసం బాహాటంగా పనిచేయాలని చెబుతున్నారు. పనిలో పనిగా టీడీపీ నేతల వేధింపులు తట్టుకోలేకే రాజీనామాలు చేస్తున్నామని ప్రతిపక్ష నేత చంద్రబాబుపై నిందలు వేయాలని ఆదేశిస్తున్నారు. ప్రజలకు ఇదే చెప్పాలని వాలంటీర్లకు చెబుతున్నారు. వాలంటీర్లను మానిటర్ చేస్తున్న ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ నుంచి ఈ మేరకు ఆదేశాలు వస్తున్నాయి. టీడీపీపై విష ప్రచారం చేయండి అంటూ వాలంటీర్లకు పంపిన ఆడియో మెసేజ్ విశాఖలో లీక్ అయింది. దీనిపై విశాఖ ఉత్తర ఎమ్మెల్యే అభ్యర్థి విష్ణుకుమార్ రాజు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దుష్ప్రచారం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. కరూరు జిల్లా అనంతపురంలో సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మేమంతా సిద్ధం బస్సు యాత్ర చప్పగా సాగింది. రోడ్ షోలో జగన్ అభివాదంతోనే సరిపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలంటే మూగునము పాటించారు. సార్వత్రిక ఎన్నికల సమయంలో ఆయన మౌనంగా ముందుకు సాగడం ఆ పార్టీ అభ్యర్థులను, శ్రేణులను సైతం తీవ్ర అసంతృప్తికి గురిచేసింది. శనివారం గుంతకల్ నియోజకవర్గంలోని గుత్తి నుంచి శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం వరకు జగన్ రోడ్ షో నిర్వహించారు. గుంతకల్లు, సింగనమల, అనంతపురం అర్బన్, రాప్తాడు నియోజకవర్గాల మీదుగా బస్సు యాత్ర సాగింది. ఎక్కడా ప్రజలను ఉద్దేశించి మాట్లాడలేదు. కనీసం పార్టీ అభ్యర్థులకు ఓట్లు వేసి గెలిపించాలని కూడా చెప్పకపోవడంతో వారు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. సీఎం మౌనముద్రపై సొంత పార్టీ శ్రేణులతో పాటు రాజకీయ విశ్లేషకులు సైతం పెదవి విరుస్తున్నారు. గుత్తిపట్టణ శివారు నుంచి మిడితూరు, పామిడి, కల్లూరు, గార్లదిన్నె, సోములదొడ్డి, అనంతపురంలోని తపోవరం సర్కిల్, రాప్తాడు మీదుగా శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గం సంజీవపురం వద్ద ఏర్పాటు చేసిన విడిది కేంద్రం వరకు జగన్ రోడ్ షో సాగింది. గుత్తిపట్టణంలో మినహా మిగిలిన అన్ని ప్రాంతాల్లోనూ పార్టీ శ్రేణులు, ప్రజల నుంచి స్పందన అంతంత మాత్రమే కనిపించింది. రోడ్ షోలో వైసీపీ శ్రేణుల కంటే పోలీసు బలగాలే అధికంగా కనిపించాయి. సీఎం జగన్ వరుసగా 2వ రోజున మహిళలు అడ్డుకున్నారు. చెరువులకు నీళ్లు నింపేది లేదా అంటూ నిలదీశారు. కర్నూలు జిల్లా జొన్నగిరి వద్ద గ్రామానికి చెందిన మహిళలు బస్సును అడ్డుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో జగన్ బస్సు దిగి వారితో మాట్లాడారు. గుక్కెడి నీటికి నానా అగచాట్లు పడుతున్నామని మహిళలు వాపోయారు. ఆ సమస్యను తానే పరిష్కరిస్తానని జగన్ చెప్పడంతో వారు శాంతించారు. తిరుపతిలో ఎంఆర్ఓ శివప్రసాద్ ఇంట్లో ఏసీబీ అధికారులు దాడులు చేశారు. బినామీ పేర్లతో భారీగా ఆస్తులు కూడబెట్టారన్న ఆరోపణల నేపథ్యంలో బెంగళూరు, పీలేరు, రేణిగుంటతో పాటు తిరుపతి ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు. ఈ సోదాల్లో ఎంఆర్ఓ శివప్రసాద్ కు భారీగా అక్రమాస్తులున్నట్లు అధికారులు గుర్తించారు.
శివప్రసాద్ గతంలో రేణిగుంట ఎంఆర్ఓగా పనిచేశారు. ఇటీవల ఎన్నికల నేపథ్యంలో కడపకు బదిలీ అయ్యారు. అయితే రేణిగుంటలో పనిచేసిన సమయంలో శివప్రసాద్ భారీ స్థాయిలో అక్రమాలకు పాల్పడ్డారని, కోట్లు విలువ చేసే ప్రభుత్వ భూములను అధికార వైసీపీ నేతలకు కట్టబెట్టారని టీడీపీ వర్గాలు ఆరోపించాయి. దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ఎంఆర్ఓ శివప్రసాద్ బండారాన్ని బయటపెట్టారు. సీఎం రేవంత్ రెడ్డి కె కేశవరావు ఇంటికి వెళ్లారు. హైదరాబాద్లోని బంజారాహిల్స్ లో ఉన్న కేకే నివాసానికి సీఎంతో పాటు పార్టీ నేతలు రేణుకా చౌదరి, అనిల్ యాదవ్, నరేందర్ రెడ్డిలు వెళ్లి మర్యాదపూర్వకంగా కలిశారు. కేశవరావు బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ లో చేరిన తర్వాత మొదటిసారి సీఎం ఆయన ఇంటికి వెళ్లి చర్చించారు. ఈ సమావేశంలో పార్టీకి సంబంధించిన అంశాలు చర్చించినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని, తాగునీటికి కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి యనమల రేవంత్ రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ఎండాకాలం కావడంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ పెరిగిందని, అందుకు సరిపడే విద్యుత్ను అందించేందుకు సన్నద్ధంగా ఉండాలని సూచించారు. డిమాండ్కు సరిపడేంత విద్యుత్ అందుబాటులో ఉండాలని, కరెంటు పోయిందనే ఫిర్యాదు రాకుండా అప్రమత్తంగా ఉండాలని చెప్పారు. ఎక్కడైనా సమస్య తలెత్తినా వెంటనే పరిష్కరించాలని సూచించారు. రోజురోజుకు ఎండలు మండిపోతుండటంతో విద్యుత్ డిమాండ్ పెరుగుతుండటంతో రాష్ట్రంలో అందుబాటులో ఉన్న విద్యుత్ లభ్యత, తక్షణ అవసరాలపై ముఖ్యమంత్రి ఆదేశాలిచ్చారు. గతేడాది కంటే రాష్ట్రంలో ఈ ఏడాది అత్యధికంగా విద్యుత్ను సరఫరా చేయడం కొత్త రికార్డు నమోదు చేసిందని అన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా మార్చిలో డిమాండ్ గణనీయంగా పెరిగిందని, పీక్ డిమాండ్ ఉన్నప్పటికీ కోత లేకుండా విద్యుత్ను అందించడంలో డిస్కంలు సమర్థవంతమైన పాత్ర పోషించాయని ముఖ్యమంత్రి ప్రశంసించారు. ఉప ముఖ్యమంత్రి, విద్యుత్ శాఖ మంత్రి భట్టి విక్రమార్కర్ ఈ విషయంలో అభినందించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో ప్రజలకు తాగునీటి కొరత లేకుండా యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. ఏప్రిల్, మే, జూన్ వరకు స్థానికంగా ఉన్న నీటి వనరులను ఉపయోగించుకోవాలని సీఎం ఆదేశించారు. బోర్వెల్స్, బావులు అన్నింటినీ తాగునీటి అవసరాలకు వాడుకోవాలని, సమీపంలో ఉన్న నీటి వనరులన్నింటినీ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. తాగునీటికి ప్రజలు ఇబ్బంది పడకుండా జిల్లా కలెక్టర్లు ముందస్తు ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని చెప్పారు. సమస్య ఉన్న చోట తక్షణ పరిష్కారాలను పర్యవేక్షించేందుకు జిల్లా స్థాయిలో ఒక సీనియర్ అధికారిని ప్రత్యేక అధికారిగా నియమించాలని ఆదేశించారు. సాగునీటి సమస్య వల్ల రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను తెలుసుకునేందుకు మాజీ సీఎం కేసీఆర్ ఇవాళ పొలం బాట పట్టనున్నారు. జనగామ, సూర్యాపేట, నల్గొండ జిల్లాల పరిధిలో నీరు లేక ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. రైతుల ఇబ్బందులను తెలుసుకుని వారికి భరోసా కల్పించేలా ఈ యాత్ర ఉంటుందని బీఆర్ఎస్ వర్గాలు తెలిపాయి. సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి ఫామ్ హౌస్ నుంచి కేసీఆర్ ఉదయం 8:30 గంటలకు బయలుదేరుతారు. 10:30 గంటలకు జనగామ జిల్లా దేవరుప్పల్లోని ధరావత్ తండాకు చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలించి రైతులతో మాట్లాడతారు. 11:30 గంటలకు సూర్యాపేట జిల్లా తుంగతుర్తి, అరవపల్లి, సూర్యాపేట గ్రామీణ మండలాల పరిధిలో ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 1 గంటకు సూర్యాపేట గ్రామీణ మండలంలో బయలుదేరి సూర్యాపేట నియోజకవర్గ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయానికి చేరుకుంటారు. 3 గంటలకు మీడియాతో మాట్లాడనున్నారు. 3:30 గంటలకు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం నుంచి బయలుదేరి 4:30 గంటలకు నల్గొండ జిల్లా నిడమానూరు మండలం చేరుకుంటారు. అక్కడ ఎండిపోయిన పంటలను పరిశీలిస్తారు. అనంతరం ఎర్రవల్లి ఫామ్ హౌస్ కు బయలుదేరనున్నారు. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచ్ ఎస్ఐబీ కేంద్రంగా సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసు కొత్త మలుపులు తిరుగుతోంది. ట్యాపింగ్ మాత్రమే కాకుండా ఎన్నికల సమయంలో పోలీసులే నగదును తరలించారనే విషయం వెలుగులోకి వచ్చింది. ఎస్ఐబీ కార్యాలయంలో హార్డ్ డిస్క్ల ధ్వంసం నుంచి మొదలైన ఈ కేసు దర్యాప్తు ప్రథమార్థంలో పాత్రధారులైన పోలీసుల లెక్కను తేల్చిన అధికారులు ఇప్పుడు 2.0 పై దృష్టి సారించారు. సూత్రధారులు ఎవరనే కోణంతో పాటు ఎన్నికల సమయంలో డబ్బు తరలింపుపై దర్యాప్తును వేగవంతం చేశారు. టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీ రాధాకిషన్ రావు అరెస్టుతో దర్యాప్తు అధికారులు సూత్రధారులకు సంబంధించిన క్లూను రాబట్టినట్టు తెలుస్తోంది. రాధాకిషన్ రావు అరెస్టు సమయంలో జరిపిన ప్రాథమిక విచారణలో ఆయన అసెంబ్లీ ఎన్నికల సమయంలో నగదును తరలించినట్లు సంచలన విషయాలు వెల్లడించారు. దీంతో కేసు ఒక్కసారిగా మలుపు తిరిగింది. రాధాకిషన్ రావు నోరు తెరిస్తే గత ప్రభుత్వ పెద్దలు, బీఆర్ఎస్ ముఖ్య నాయకులు అరెస్ట్ అయ్యే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. అంతేకాదు మనీ లాండరింగ్ కోణం ఉండడంతో ఈడీ కూడా రంగంలోకి దిగే సూచనలున్నాయి. ఈ కేసులో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు తొలి అరెస్టు కాగా ఆయన్ను అదే రోజు సస్పెండ్ చేశారు. అదనపు ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను కూడా 48 గంటలకు మించి జైల్లో ఉన్న నేపథ్యంలో నిబంధనల ప్రకారం వారిని సస్పెండ్ చేసినట్లే. ఇక సోమవారం అధికారికంగా సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడతాయని డీజీపీ కార్యాలయ వర్గాలు తెలిపాయి. మరోవైపు ఈ కేసులో మరో 3 ఇన్స్పెక్టర్లను అదుపులోకి తీసుకుని బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్లో విచారిస్తున్నట్టు తెలిసింది. ఇక ఈ ఫోన్ ట్యాపింగ్ సంచలన కేసు కావడంతో నిందితుడు జ్యుడిషియల్ రిమాండ్లో ఉన్న చెంచులగూడ జైలుపై ఉన్నతాధికారులు నిఘా పెంచారు. ప్రస్తుతం భుజంగరావు, తిరుపతన్న పోలీస్ కస్టడీలో ఉండగా ప్రణీత్ రావు, రాధాకిషన్ రావు జైల్లో ఉన్నారు. దీంతో వారి బారెట్లు, కదలికలు, ములాఖత్కు వస్తున్న వారిపై ఉన్నతాధికారులు నిఘా పెంచారు. ఎస్ఐబీ నుంచి డీఎస్సీ స్థాయి నేతృత్వంలోని ఒక బృందం ఈ నిఘాను పర్యవేక్షిస్తోంది. తెలంగాణలో ప్రధాన పార్టీల మధ్య నేతల చేరికలు జోరుగా సాగుతున్నాయి. లోక్సభ ఎన్నికల వేళ జంపింగ్ వ్యవహారాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొందరు నేతలు చేసిన వ్యాఖ్యలు హాట్ గా మారుతున్నాయి.
కాంగ్రెస్ ప్రభుత్వం 6 నెలల్లో కూలిపోతుందని ప్రతిపక్ష నేతలు వ్యాఖ్యానించగా దానికి అధికార పార్టీ నేతలు ధీటుగా సమాధానమిస్తున్నారు. దీనికి తోడు బీఆర్ఎస్ కు చెందిన ప్రజా ప్రతినిధులు, బీజేపీకి చెందిన నేతలు హస్తం గూటికి చేరుకుంటున్నారు. దీంతో అధికార పార్టీ నేతలకు ప్రతిపక్ష నేతల వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారుతున్నాయి. అయితే ఈ నేపథ్యంలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీజేపీపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొట్టడం తరువాత సంగతి, మొదట బీజేపీలో ఉన్న 8 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ వైపు రాకుండా చూసుకోవాలంటూ హితవు పలికారు. రాష్ట్రంలో తాము 12 స్థానాలు గెలుస్తామనుకుంటే కిషన్ రెడ్డి వల్ల 14కు చేరిందని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ ఎన్నికల్లో తమకు బీజేపీతోనే పోటీ అన్నారు. భువనగిరి, నల్గొండ స్థానాలు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి వెంకటరెడ్డిపై బీజేపీ ఎమ్మెల్యే ప్రతిపక్ష నేత మహేశ్వర్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ ఎమ్మెల్యేలను ముట్టుకుంటే 48 గంటల్లో కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంలోని 5 మంత్రులు తమతో టచ్ లో ఉన్నారని, వారంతా షిండే పాత్ర పోషించడానికి పోటీ పడుతున్నారన్నారు. బీజేపీ గేట్లు తెరిస్తే కాంగ్రెస్ ఖాళీ అవుతుందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. కాంగ్రెస్ లో వెంకటరెడ్డిది హోంగార్డ్ పాత్ర అంటూ తీవ్ర విమర్శలు చేశారు. జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన కాంగ్రెస్ పార్టీ బూత్ లెవెల్ కన్వీనర్ల శిక్షణా శిబిరం రసాభాసగా మారింది. మంత్రి జూపల్లి కృష్ణారావు, జెడ్పీ చైర్పర్సన్ సరిత, ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్ పాల్గొన్న ఈ సమావేశంలో స్టేజ్ పై మాట్లాడుతుండగా మాజీ జెడ్పీ చైర్మన్ భాస్కర్ తనను ఆహ్వానించలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మందా జగన్నాథంను పేరు పెట్టి అసభ్య పదజాలంతో మాట్లాడగా అలంపూర్ కాంగ్రెస్ నాయకులు భాస్కర్ పై చేయి చేసుకున్నారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం ఏర్పడింది. మనందరికీ తెలిసిన జెమినీ టీ పొడి ధర మార్కెట్లో ఎంత ఉంటుంది? కిలో ధర గరిష్టంగా 440 రూపాయలని ప్యాకెట్పై ముద్రించి ఉంటుంది. అదే టీ పొడిని బాసర ఆలయ అధికారులు 530 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తున్నారు. మనం రోజు కూరలో వాడే 120 రూపాయల సన్ఫ్లవర్ ఆయిల్ లీటర్ ప్యాకెట్ను బాసర గుడిలో 223 రూపాయలకు కొంటున్నారు. కిలో నాణ్యమైన పల్లీలు మహా అయితే మార్కెట్లో 130 వరకు పలుకుతున్నాయి. అదే బాసరలో 173 రూపాయలకు తక్కువ కొనడం లేదు. ఇక ఇలా 1-2 కాదు, బాసర ఆలయంలో నిత్య అన్నదానం, ప్రసాదాల తయారీ సహా గుడిలో ఉపయోగించే ప్రతి నిత్యావసర వస్తువుకు మార్కెట్ ధర కంటే ఎన్నో రెట్లు అధిక ధరకు కొనుగోలు చేస్తున్నారు. మరోవైపు పెద్ద మొత్తంలో సరుకులు కొనుగోలు చేసినప్పుడు సహజంగానే కాస్త తక్కువ ధరకొస్తాయి. ఇది కొనుగోలు ప్రక్రియలో అత్యంత సర్వసాధారణమైన విషయం. అయితే దేవాదాయ శాఖ అధికారుల తీరు మాత్రం దీనికి విరుద్ధంగా ఉంది. ఆలయాల అవసరాల కోసం కోట్లు వెచ్చించి భారీ మొత్తంలో సరుకులు కొంటున్న అధికారులు ఆ వస్తువులకు ఎంఆర్పీ కంటే అధిక ధర వెచ్చిస్తూ భారీ అవినీతికి తెరలేపుతున్నారు. వ్యాపారులతో కుమ్మక్కై ఇష్టం వచ్చిన ధరలకు టెండర్లను ఖరారు చేస్తూ ఏటా కోట్ల రూపాయల నిధులు పక్కదారి పట్టిస్తున్నారు. టెండర్ సమయంలో మొదటి గ్రేడ్ అని చెప్పిన అమ్మకందారులు సరఫరాలో మాత్రం నాసిరకం సరుకులు అంటగడుతున్నట్లు ఆరోపణలున్నాయి. దేవాదాయ శాఖలోని విజిలెన్స్ విభాగం సైతం ఆలయాల్లోని అక్రమాలను పట్టించుకోవడం లేదనే విమర్శలు వస్తున్నాయి. తొలిసారిగా ఎన్నికల బరిలోకి దిగుతున్న తన కూతురిని ఓడిపోయే పార్టీ తరపున పోటీ చేయించదలుచుకోలేదని స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి అన్నారు. పార్టీ మారే విషయంపై ఆలోచిస్తున్నది అందుకేనన్నారు. వరంగల్ లోక్సభ స్థానం నుంచి పోటీ కోసం కాంగ్రెస్ పార్టీ నుంచి పిలుపు వచ్చిందని, ఏఐసీసీ ప్రతినిధులు తన నివాసానికి వచ్చి పార్టీలోకి ఆహ్వానించారని తెలిపారు. అయితే నియోజకవర్గ నేతలు, కార్యకర్తలను అడిగిన తర్వాతే తన నిర్ణయం చెబుతానని వారికి చెప్పానన్నారు. శనివారం మినిస్టర్స్ క్వార్టర్స్ లోని తన నివాసంలో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో కడియం సమావేశమయ్యారు. ఆయన కూతురు కడియం కావ్య కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ లో చేరికకు సంబంధించి కార్యకర్తల అభిప్రాయాన్ని శ్రీహరి కోరారు. దీంతో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా మద్దతు ఉంటుంది అని నియోజకవర్గ నేతలు చెప్పారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ ప్రస్తుతం బీఆర్ఎస్ పార్టీ ఒడిదుడుకులు ఎదుర్కొంటోందని, నాయకులు అయోమయంలో ఉన్నారని అన్నారు. ఆరూరి రమేష్ వద్దు అంటేనే కడియం కావ్యకు వరంగల్ టికెట్ ఇచ్చారని, పార్టీ ఒడిదుడుకుల్లో ఉన్నా తాము పోటీ చేయాలని అనుకున్నామని చెప్పారు. అయితే ఉమ్మడి వరంగల్ జిల్లాలో చాలా మంది నాయకులు పార్టీని వీడి ఇతర పార్టీలో చేరారని, జిల్లాలో పార్టీ బలహీనపడిందని అన్నారు. మొదటిసారి పోటీ చేస్తున్న కడియం కావ్యను ఓడిపోయే పార్టీ నుంచి పోటీ చేయించవద్దనుకున్నామని తెలిపారు. తాను ఇంకా పార్టీ ముందుకే తనపై విమర్శలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెల్లూరు జిల్లాలో వైసీపీని ఓటమి భయం వెంటాడుతోంది. దీంతో అరాచకాలు, దాష్టికాలకు పాల్పడుతున్న ఘటనలు వరుసగా చోటు చేసుకుంటున్నాయి. కోవూరు నియోజకవర్గం విడవలూరు మండలం రామచంద్రపురంలో వైసీపీ మూకలు జన సైనికులపై దాష్టికానికి పాల్పడ్డ ఘటన ఉద్రిక్తతలకు దారితీసింది. టీడీపీ, బీజేపీ, జనసేన కూటమి ఎంపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే అభ్యర్థి ప్రశాంత్ రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ప్రచారంలో జనసేన పార్టీకి చెందిన కృష్ణ, అనిత పాల్గొన్నారు. వీరిపై వైసీపీకి చెందిన కొంతమంది కక్షగట్టి ఎప్పుడో ఇంటి నిర్మాణానికి ఇచ్చిన 4 స్తంభాలను వెంటనే ఇచ్చేయాలని బెదిరించారు. వాటితో ఇంటిని నిర్మించుకున్నామని, కావాలంటే కొత్తవి ఇస్తామని చెప్పినా వినలేదు. తమకు పాత స్తంభాలే కావాలని పట్టుబట్టి ఇల్లంతా కూల్చేసి మరీ స్తంభాలు ఎత్తుకుపోయారు. వైసీపీ నేతల దాష్టికంతో జనసేనకు చెందిన కృష్ణ, అనితలు
నిలువ నీడ లేకుండా ఉండిపోవాల్సి వచ్చింది. విషయం తెలుసుకున్న వెంటనే టీడీపీ జనసేన శ్రేణులు గ్రామానికి చేరుకుని వారికి మద్దతుగా నిలిచి ధైర్యం చెప్పారు. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి రోజు రోజుకు దయనీయంగా మారుతోంది. ఆర్థిక ఇబ్బందులు అధికం కావడంతో కార్మికులకు జీతాలు చెల్లించలేకపోతోంది. విద్యుత్ బిల్లులను కూడా సకాలంలో కట్టకపోవడంతో సరఫరా నిలిచిపోయే పరిస్థితి ఎదురైంది. ప్లాంట్ నడపడానికి అవసరమైన విద్యుత్ను తయారు చేసుకునేందుకు 340 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ ను నిర్మించుకుంటుంది. అయితే దీనికి అవసరమైన బొగ్గును కోల్ ఇండియా సరఫరా చేయకపోవడంతో రాష్ట్ర ప్రభుత్వంపై ఆధారపడింది. ఈపీడీసీఎల్ నుంచి గత కొన్ని నెలలుగా విద్యుత్ వాడుకుంటోంది. అయితే దానికి కూడా బిల్లును సకాలంలో కట్టలేకపోతుంది. ప్రతి నెల 50% నుంచి 60% చెల్లిస్తోంది. ప్రస్తుతం విద్యుత్ బిల్లు బకాయి 126 కోట్లకు చేరింది. ఆర్థిక సంవత్సరం ఆఖరు రోజులు కావడంతో ఎంతో కొంత చెల్లించాలని, లేదంటే సరఫరా ఆపేస్తామంటూ ఈపీడీసీఎల్ అధికారులు ప్లాంట్కు వెళ్లి అధికారుల ముందు కూర్చున్నారు. శనివారం ఉదయం నుంచి రాత్రి 7 గంటల వరకు అక్కడే ఉన్నారు. కానీ యాజమాన్యం 20 కోట్ల కంటే ఎక్కువ చెల్లించలేకపోయింది. ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా సోమవారం నుంచి పూర్తి స్థాయిలో విద్యుత్ అందే అవకాశం లేకపోవడంతో ఆ మేరకు ఉత్పత్తి తగ్గించుకోవాలని యాజమాన్యం నిర్ణయించింది. విద్యుత్ అందకపోతే ప్రత్యామ్నాయం ఏంటనే దానిపైన అధికారులంతా కలిసి చర్చించారు. అనవసరమైన విద్యుత్ వినియోగం తగ్గించుకోవాలని నిర్ణయించారు. అయితే ఇప్పటి వరకు ముడి పదార్థాలకు మాత్రమే కొరత ఏర్పడి స్టీల్ ఉత్పత్తిని తగ్గించుకున్నారు. ఇప్పుడు విద్యుత్ సరఫరా అందక ఉత్పత్తి మరింత తగ్గించుకోవాల్సి రావడంతో ఉద్యోగ కార్మిక వర్గాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీం బీజేపీలో చేరితే ఆయన మీద కూడా ఎటువంటి కేసులు ఉండవని, ఏకంగా ఆ పార్టీ తరపున రాజ్యసభ సభ్యుడు కూడా కావచ్చని కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేసింది. బీజేపీ మిత్రపక్షం ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ పై గతంలో నమోదు చేసిన అభియోగాలను సీబీఐ తాజాగా ఉపసంహరించుకున్న నేపథ్యంలో కాంగ్రెస్ ఈ పోలిక తీసుకొచ్చింది. ఇతర పార్టీలలో ఉన్నప్పుడు కళంకితులుగా ఆరోపణలు ఎదుర్కొన్న నాయకులు బీజేపీలో గాని, దాని మిత్రపక్షాలలో గాని చేరగానే ఎలా పునీతులవుతారని ప్రశ్నించింది. బీజేపీ వాషింగ్ మెషిన్ లో వారిని మోదీ వాషింగ్ పౌడర్ తో కడిగి శుభ్రపరుస్తున్నారా అని నిలదీసింది. శనివారం కాంగ్రెస్ ప్రధాన కార్యాలయంలో కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా ఆధ్వర్యంలో బీజేపీ వాషింగ్ మెషిన్ పేరుతో విలేకరుల ఎదుట ఒక వినూత్న ప్రదర్శన నిర్వహించారు. సదరు వాషింగ్ మెషిన్ లోకి వెళ్తే ఎటువంటి అవినీతి పరులకైనా క్లీన్ చిట్ లభిస్తుందని ఎద్దేవా చేశారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్న హిమంత బిశ్వ శర్మ, ముకుల్ రాయ్, శివేందు అధికారి, నారాయణ్ రాణి, అలాగే అశోక్ చవాన్ తదితర 21 మంది నేతలు బీజేపీలో చేరగానే వారిపై ఉన్న ఆరోపణలన్నీ తొలగిపోయాయని, బీజేపీలో వారికి ఎంతో ప్రాధాన్యం కూడా ఇచ్చారని పవన్ ఖేరా గుర్తు చేశారు. ఇదే విధంగా దావూద్ ఇబ్రహీం బీజేపీ వాషింగ్ మెషిన్ లోకి వెళ్లినా కూడా స్వచ్ఛంగా బయటకు వస్తాడన్నారు. బీజేపీతో ఉంటే బెయిలు, లేకుంటే జైలు అన్న విధానాన్ని కేంద్రం పాటిస్తోందని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దుయ్యబట్టారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఈ మేరకు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను అధికారులు హెచ్చరించారు. అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుతం ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య భారతదేశం మీదుగా అల్పపీడనం ఏర్పడినట్లు ఐఎండీ శాస్త్రవేత్త సోమాసేన్ తెలిపారు. తాజా వాతావరణ పరిస్థితులను ఆమె మీడియాకు తెలియజేశారు. జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తాయని హెచ్చరించారు. అలాగే బలమైన ఉరుములతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వార్నింగ్ ఇచ్చారు. ఇక పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్ పై గాలులు, వడగళ్ల వాన కురుస్తాయని పేర్కొన్నారు. ఇక ఈశాన్య భారతదేశంలో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేస్తున్నట్టు తెలిపారు. అల్పపీడనం తూర్పు దిశగా కదులుతుందని, ఈ కారణంగా ఈశాన్య భారతదేశంలో వర్షపాతం పెరిగే అవకాశం ఉందన్నారు. ఇక జమ్మూ కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, హర్యానా మరియు పశ్చిమ ఉత్తరప్రదేశ్ కు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినట్లు ఆమె వెల్లడించారు. పాకిస్తాన్ తో కలిసి పనిచేయడానికి కట్టుబడి ఉన్నట్లుగా అమెరికా ప్రెసిడెంట్ జో బైడెన్ చెప్పారు. ఈ మేరకు పాకిస్తాన్ కి కొత్తగా ఎన్నికైన ప్రధాని షెహబాజ్ షరీఫ్ కి లేఖ రాశారు. ప్రాంతీయ శాంతి, ద్వైపాక్షిక సంబంధాలు చాలా కీలకమని అమెరికా అధ్యక్షుడు లేఖలో తెలిపారు. మానవ హక్కుల్ని పరిరక్షించడం కోసం పాకిస్తాన్ తో కలిసి పనిచేయడానికి అమెరికా సిద్ధమని తెలిపారు. ఫిబ్రవరి 8న జరిగిన పాకిస్తాన్ ఎన్నికల తర్వాత పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీకి చెందిన షెహబాజ్ షరీఫ్ వరుసగా రెండోసారి ప్రధాని పీఠాన్ని అధిష్ఠించారు. మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ సోదరుడైన షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలో పీఎంఎల్ఎన్ పార్టీ బిలావల్ భుట్టోకి చెందిన పాకిస్తాన్ పీపుల్స్ పార్టీ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశాయి. జైల్లో ఉన్న ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు ఇండిపెండెంట్ గా పోటీ చేసి భారీ సంఖ్యలో సీట్లను కైవసం చేసుకున్నప్పటికీ అధికారానికి కావాల్సిన సీట్లు అందుకోలేకపోవడంతో సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వానికి పాక్ ఆర్మీ మద్దతు కూడా ఉంది. ఇదిలా ఉంటే తమ పతనానికి అమెరికా కుట్ర పన్నిందని పలుమార్లు ఇమ్రాన్ ఖాన్ ఆరోపించిన తర్వాత అవినీతి కేసులో ఆయన జైలు పాలయ్యారు. అమెరికా కుట్ర చేసి తనను ప్రధాని పదవి నుంచి దించేసిందని ఆరోపించారు. ప్రధాని పదవిలో ఉండగా రష్యా పర్యటనకు వెళ్లిన ఇమ్రాన్ ఖాన్ ఉక్రెయిన్ యుద్ధానికి మద్దతు ప్రకటించారు. ఆ తర్వాత జరిగిన పరిణామాల్లో అతను పదవిని కోల్పోవాల్సి వచ్చింది. ఆర్థిక సంక్షోభంలో చిక్కుకున్న పాకిస్తాన్ మరోసారి పెట్రోల్ ధరల్ని పెంచేందుకు సిద్ధమవుతోంది. ఇప్పటికే అక్కడి ప్రజలు నిత్యావసరాలు, గ్యాస్, కరెంట్ ధరలు పెరగడంతో అల్లాడిపోతున్నారు. ఈ నేపథ్యంలో మరోసారి అక్కడి ప్రజలపై భారం మోపేందుకు షెహబాజ్ సర్కార్ సిద్ధమైంది.
వచ్చే 2 వారాల్లో పాకిస్తాన్ పెట్రోల్ ధరల్ని పెంచనున్నట్లు అక్కడి స్థానిక మీడియా నివేదించింది. అంతర్జాతీయంగా ముడి చమురు ధరల పెరుగుదల కారణంగా పెట్రోల్ ధర లీటర్కి 10 రూపాయల మేర పెరిగే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. పాక్ చమురు పరిశ్రమ అంచనాల ప్రకారం పెట్రోల్ ధర ప్రస్తుతం 280గా ఉండగా ఇది 290కి పెరిగే అవకాశాలున్నట్టు తెలుస్తోంది. కిరోసిన్ ధర లీటర్కి లైట్ డీజిల్ ధర 168.18 రూపాయలుగా ఉంది. అంతర్జాతీయ మార్కెట్ ధరలు పెరగడం వల్ల స్థానికంగా పెట్రోల్ ధరలు పెరుగుతున్నాయని ఒక అధికారి తెలిపారు. మార్చి మొదటి పక్షంలో బ్యారెల్ ధర $90 ఉంటే ఇది ఇప్పుడు $95కు పెరిగిందన్నారు. ఐపీఎల్ 2024లో లక్నో బోడీ కొట్టింది. పంజాబ్ కింగ్స్ తో జరిగిన ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ చేసిన లక్నో సూపర్ జైంట్స్ 199 పరుగులు చేసి పంజాబ్ ముందు 200 పరుగుల టార్గెట్ నుంచారు. ఈ క్రమంలో లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన పంజాబ్ కింగ్స్ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 178 పరుగులు చేసింది. దీంతో లక్నో 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. పంజాబ్ బ్యాటింగ్ లో ఓపెనర్లు శిఖర్ ధావన్ 70 పరుగులు చేయగా బెయిస్టో 42 పరుగులతో రాణించారు. ఒకానొక దశలో 100 పరుగులు చేసినా వికెట్ నష్టపోలేదు. కానీ లక్నో బౌలర్ మయాంక్ యాదవ్ దెబ్బకు పంజాబ్ కింగ్స్ ఒక్కసారిగా పడిపోయింది. శామ్ కరణ్ డకౌట్ అయ్యాడు. మరోవైపు లక్నో బౌలింగ్ లో మోషన్ ఖాన్ కూడా 2 కీలక వికెట్లు తీయడంతో మ్యాచ్ లక్నో వైపు తిరిగింది.